మధ్యప్రదేశ్లో రమణ, సరిత అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మనస్పర్ధలు రావడం, అలాగే ఏంటంటే భర్త ఏమవుతుందంటే భార్యని హింసించడం, అలాగే చాలా బాధ పెట్టడం, తర్వాత సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకుంటారు. విడాకులు అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ట్రైన్లో అనుకోకుండా కలుసుకుంటారు. మొదటిగా రమణ సరితను చూస్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా వద్దా అని సందేహంలో చాలాసేపు ఉంటాడు. కాసేపటికి సరిత కూడా రమణని చూస్తుందన్నమాట. చూసిన తర్వాత ఆమె ముఖాన్ని వేరే వైపుకి తిప్పుకుంటుంది. కానీ రమణ మాత్రం సరితను వదులుకున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అనవసరంగా ఆమె దగ్గర ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు, హింసించాను, అనుమానించాను, అలాగే బాధ పెట్టాను, సరిగ్గా చూసుకోలేదు అని చెప్పి దగ్గర ఉన్నప్పుడు బాధపడ్డాను. దూరం అయ్యాక ఆమె విలువ నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందని ఎలా అయినా సరే ఆమెతో మాట్లాడాలి, మళ్ళీ ట్రైన్ దిగిపోతే మళ్ళీ వేరు వేరు చోట్లకు వెళ్ళిపోవాలి, మళ్ళీ కలవము అని చెప్పేసి ధైర్యం చేసుకొని సరిత దగ్గరికి వెళ్తాడు. సరిత ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పని మీద వెళ్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు మా అమ్మకి ఒంట్లో బాగోలేదు కాబట్టి నేను ఆమెను చూడడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ఆమె దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే వాళ్ళు మళ్ళీ కలవాలి అనుకుంటున్నారు. కాబట్టి సరితని అడుగుతాడు రమణ, మళ్ళీ ఎప్పుడు వస్తావు ఈ స్టేషన్కి అంటే మళ్ళీ రేపు మార్నింగ్ 9 గంటలకు వస్తానని సరిత చెప్తుంది. సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 9 గంటలకల్లా సరిత వస్తుంది అని చెప్పి రమణ అక్కడికి వస్తాడు. అయితే 9 అయిన తర్వాత సరిత రాదు, 10 గంటలకు వస్తుంది. అదేంటి మీరు వెళ్ళిపోయారనుకున్నాను, 9 గంటలకల్లా నా కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పి సరిత అడుగుతుంది రమణ. అవును, నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, అలాగే నా జీవితాన్ని నీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు చేసిన తప్పుని నేను తెలుసుకున్నాను. నువ్వు లేనప్పుడే నాకు విలువ తెలిసింది, ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు, నీ విలువ తెలియలేదు. ఇప్పుడు దూరం అయ్యాక నువ్వు నాకు మళ్ళీ కావాలి అనిపిస్తుంది అని చెప్పి అడిగినప్పుడు సరిత కూడా ఏమంటుందంటే నేను కూడా చిన్న చిన్న తప్పులు చేశాను, దగ్గర ఉన్నప్పుడు నాకు కూడా తెలియలేదు, కాబట్టి మళ్ళీ జీవితాన్ని మన ఇద్దరం పంచుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి కూడా అప్పటి నుంచి ప్రయాణం చేసి వాళ్ళ ఇంటికి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారనమాట హ్యాపీగా. చాలామంది దగ్గర ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, దూరమైన తర్వాత బాధపడతారు. కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.